ఒక వార్త. వింటేజ్ కేసీఆర్ పిడికిలి బిగించిన గులాబీ బాస్ ఉద్యమ పంతాలో సర్కారు పైన పోరుకు సిద్ధం. నాటి ఉద్యమ నాయకుడిని చూస్తున్న కేడర్. మరదశ ఉద్యమంలో కేసీఆర్ మాటల తూటాలు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపైన ఉమ్మడి పాలకులను నిలదీసిన నాయకత్వం. ప్రస్తుతం అదే జోష్లో కనబడుతున్న కేసీఆర్ 14 నెలల కాంగ్రెస్ పాలన పైన పోరుబాట పట్టాలని పిలుపు. తెలంగాణ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడాలంటున్న బీఆర్ఎస్ అధినేత. ఉద్యమ రోజులను తలుచుకుంటున్నటువంటి జనం. కేసీఆర్ మొన్న మాట్లాడిన విధానం తర్వాత వింటేజ్ కేసీఆర్ కనపడ్డాడు ఆయన లోపల. అంటే పాతకాలం మునుపటి కేసీఆర్ ఉద్యమ కాలంలో ఏ విధంగా అయితే తెలంగాణ సమాజాన్ని తెలంగాణను ఏకం చేసి ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే ముందుకు పోయి లక్ష్యాన్ని ముద్దాడిండో ఆ రకమైనటువంటి వింటేజ్ కేసీఆర్ మళ్ళీ కనపడతా ఉన్నాడు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. అందుకే ఈ వార్త తీసుకోవడం జరిగింది. కేసీఆర్ అంటే బస్తీమే సవాల్ అన్నట్టుగా మాట్లాడే వాగ్దాటి గుర్తొస్తుంది. యుద్ధంలో అలసిపోని యోధుడు గుర్తుకు వస్తాడు. లక్షలాది మందిని ఒకే బాటలో నడిపించిన ఉద్యమ సారథి కళ్ళ ముందు కదలాడుతాడు. తెగించి కొట్లాడే స్వభావం ఆయనది. పిడికిలి బిగించి ఔరేకు దక్కామార్ అనే వ్యవహారం ఆయనది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తనో ఫైటర్. బలమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎదుర్కొన్న బక్కపలచని మనిషి కేసీఆర్. ఆయన మాటల్లో చెప్పాలంటే దుమ్ము రేగే వరకు కొట్లాడే అలవాటు ఉంది నాకు. నా బతికే ఒక కొట్లాట, నేను ఫైటర్. ఇది ఆయన లక్షణం. ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం ఆయన మాట్లాడిన విధానము ఆ వింటేజ్ కేసీఆర్ను జ్ఞాపకం చేస్తోంది. ఆయనలోని ఫైటర్ని మరోసారి అందరికీ గుర్తు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్న కేసీఆర్ మళ్ళీ వచ్చాడు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇదే సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన ఈ నెలాఖరులో పెట్టబోయే భారీ బహిరంగ సభ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి కూడా యావత్ తెలంగాణ ప్రజల్లో నెలకొన్నది. సో కాబట్టి వింటేజ్ కేసీఆర్ను తెలంగాణ సమాజం మళ్ళీ చూడబోతా ఉందా? వింటేజ్ కేసీఆర్ అంటే 10 సంవత్సరాలు ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఉద్యమాలు చేయడానికి కానీ, ఒక తిరుగుబాటు చేయడానికి కానీ, ప్రజలను చైతన్యం చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడ కూర్చొని పోయి గాంధీ భవన్ దగ్గర ధర్నా చేస్తే కానిస్టేబుల్ అరెస్ట్ చేసినట్టు అట్లా డ్రామాలు ఏం చేయలే. కానీ సో 10 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రజా పోరాటాలు ఇవన్నీ కూడా కొంత ఆగిపోయినాయి. అంటే కేసీఆర్ అంటే ఉద్యమ నాయకుడు. సో ఉద్యమాన్ని ఏ విధంగా అది అణిచిపోకుండా ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోగలడో మనం 14 సంవత్సరాలు చూసినాం. 2001 నుంచి 2014 దాకా. సో ఒక 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఈ ఉద్యమానికి, ఈ పోరాటానికి గ్యాప్ వచ్చిందంటే ఆయన సీఎంగా ఉన్నాడు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు. వచ్చిన తెలంగాణను ఎట్లా బాగుపరచుకోవాలి, ఏ రకంగా తెలంగాణని తీర్చిదిద్దాలి, దేశంలో నెంబర్ 1గా ఎట్లా చేయాలి, ఏ రకంగా అది చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఉన్నాడు. అందుకే ఒక మాట చెప్పింది నేను, ఎంతో కష్టపడి ఎన్నో ఏండ్ల పాటు ఉద్యమాలు చేసి పోరాడితేనే తెలంగాణ వచ్చింది. ఈ 10 ఏళ్లలో ఎంతో శ్రమించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం. దేశంలోనే అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను అగ్రగామన నిలిపాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల్లోనే తెలంగాణను నాశనం చేసి ప్రజలను అరిగోస పెడుతున్నది. తెలంగాణ వచ్చిన 6-7 నెలల్లోనే ప్రజలకు 24 గంటల కరెంటు సరఫరా చేశాం. పెద్ద సిఫాయిల్లా భావించే కాంగ్రెస్ వాళ్ళు గతంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారు? మీకు మంత్రి పదవులు ఎందుకు? 10 మందికి మేలు చేయడానికా లేక తమాషా చేయడానికా? ఓపిక పట్టే కాడికి పట్టినం. ఇప్పటికీ 14 నెలలైంది. ప్రజా సమస్యలపైన నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ప్రభుత్వం మెడలు వంచేందుకు ప్రత్యక్ష పోరాటాల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. ఫిబ్రవరి నెలాఖరులోగా బహిరంగ సభ పెట్టి తెలంగాణ శక్తి మరోసారి చూపిద్దామని చెప్పేసి నిన్న కేసీఆర్ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే అందరికీ వింటేజ్ కేసీఆర్, పాత ఉద్యమ కాలం నాటి కేసీఆర్ గుర్తుకొచ్చిండు. అందుకే ఈ వార్త తీసుకోవడం జరిగింది. రేపు ఆ సభ కూడా పెడతా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరగబోతా ఉంది, ఏ రకంగా అడుగులు వేయబోతా ఉన్నారు. ఆయన ఉన్నపలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నం ఆయన చేయట్లేడు. ప్రజలను చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఒక సంవత్సర కాలం అయిపోయింది, కేసీఆర్ బయటికి వెళ్తలేడు అని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, లేకపోతే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇప్పుడు మళ్ళీ సభలు ఏదైతే పోరుబాట పడేటువంటి ప్రయత్నం కనబడతా ఉన్నది. ఈ గజ్వేల్ పరిసర ప్రాంతాల్లోనే ఒక సభ పెట్టాలని వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో ఎంతవరకు నిజం అనేది చూడాలి. సో ఇట్లా ఉద్యమ కాలం నాటి కేసీఆర్ని మళ్ళీ తెలంగాణ సమాజం చూడబోతా ఉంది.
ఉద్యమ కాలం నాటి పరిస్థితులను మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో చూడబోతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, వాళ్ళ తెలివితక్కువతనాన్ని ప్రజల ముందు ఎండగట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నాలు కేసీఆర్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది.